హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయని భావిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధిలో ఒక ప్రధాన సవాల్ ఉంది. చిన్నపాటి లోపాలు, పరిసరాల ప్రభావం వల్ల వాటి పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు ఈ సమస్యను తగ్గించగల కొత్త క్వాంటమ్ పద్ధతిని ప్రతిపాదించారు. ఆ ఆవిష్కరణ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జపాన్లోని రైకిన్ సెంటర్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్కు చెందినటువంటి ఫ్రాంకో నోరి, ఆడమ్ మిరానోవిచ్, డెంగ్ గావో లై బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. క్వాంటమ్ వ్యవస్థలో నాన్ రెసిప్రోకల్ క్వాంటమ్ సింక్రనైజేషన్ అనేటువంటి భావనపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సాధారణంగా సింక్రనైజేషన్ అంటే రెండు వ్యవస్థలు ఒకే విధంగా పనిచేయడం. కానీ ఈ కొత్త విధానంలో సమాచారం ఒకే దిశలో ప్రవహించినప్పుడు మాత్రమే రెండు క్వాంటమ్ వ్యవస్థలు సమకాలీకరించబడతాయి. ఇక వ్యతిరేక దిశలో అదే ప్రభావం కనిపించదు. ఇలాంటి ఒకే దిశ క్వాంటమ్ సమకాలీకరణను సాధించేందుకు శాస్త్రవేత్తలు ఫోనాన్లు అనేటువంటి కణాలను ఉపయోగించారు. ఫోనాన్లు అంటే శబ్ద తరంగాలకు సంబంధించిన క్వాంటమ్ కణాలు. గతంలో ప్రతిపాదించిన ఇలాంటి పద్ధతులు తయారీ లోపాలు లేదా పరిసరాల నుంచి వచ్చేటువంటి శబ్ద ప్రభావాలకు చాలా సున్నితంగా ఉండేవి. దీంతో వాస్తవ ప్రపంచంలో వాటిని అమలు చేయడం కష్టమయ్యేది. అయితే తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు రెండు వేర్వేరు క్వాంటమ్ ప్రభావాలను కలిపి కొత్త విధానాన్ని రూపొందించారు. దీని ద్వారా కాంతి లేదా అయస్కాంత క్షేత్రం ఒక దిశ నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఫోనాన్లు సమకాలీకరించబడతాయి. ముఖ్యంగా తయారీ లోపాలు లేదా పర్యావరణ శబ్దం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ క్వాంటమ్ సమకాలీకరణ కొనసాగించడం పరిశోధనలకు ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇక ఇప్పటి వరకు సంక్లిష్ట రక్షణ వ్యవస్థలు లేకుండా ఇది సాధ్యం కాదని భావించేవారు. చూసారుగా, క్వాంటమ్ కంప్యూటర్లను మరింత స్థిరంగా, విశ్వసనీయంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకే దిశలో పనిచేసే ఈ క్వాంటమ్ సమకాలీకరణ భావన భవిష్యత్తులో క్వాంటమ్ ప్రాసెసర్లు, క్వాంటమ్ నెట్వర్క్లు లోపాలను తట్టుకునేటువంటి క్వాంటమ్ సమాచార వ్యవస్థల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.